అనమాట కాన్వర్సేషన్. ఓకే అమ్మా, Good afternoon, sir. నమస్తే. What can we do if we can't build confidence, if you're not feeling confident even after following that method? Yeah, wonderful, very good. This thing point. Please sit down. So, there's something called motivation. మోటివేషన్లో మామూలుగా ఏమవుతుందంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు టీచర్స్ అందరూ చేస్తుంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు. కాలేజీలో కూడా జరుగుతుంది. అయితే అప్పుడు కాలేజీకి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అయిపోతాం కదా, అందుకే మిగతా వాళ్ళు చెప్పిన ఎక్కువ వినటం లేదు. అందువల్లనే సెల్ఫ్ మోటివేషన్ అనేది కావాలి. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నేను జీవనంలో ఏం సాధించాలనే విషయాన్ని అప్పుడప్పుడు గుర్తుంచుకుంటువాలి. రెండవది, ఇలాంటి మహాత్ములు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉండొచ్చు, ఏదో జీవితంలో ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు చూడండి. అలాంటి వాళ్ళ జీవనాన్ని కొద్దిగా అప్పుడప్పుడు చదువుతూ ఉంటే, ఆ జీవన సంఘటనలు దాన్ని చదువుతూ ఉంటే అప్పుడు మీకు మోటివేషన్ వస్తుందన్నమాట. తర్వాత స్వామి వివేకానంద ఇంకో మాట చెప్తారు ఏంటంటే, ఫిల్ యువర్ మైండ్ విత్ హైయెస్ట్ ఐడియాస్, పాజిటివ్ ఐడియాస్. మనసులో పాజిటివ్ ఐడియాస్ నింపాలి. అంటే మంచి మంచి విషయాలు చదువుతూ ఉండాలి. అది మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వెన్ ఇట్ మోటివేట్స్, దెన్ యూ విల్ సీ దట్ అల్టిమేట్లీ యూ ఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. నాకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే, నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజ్ హైదరాబాద్లో డైరెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉండేవాడు. దాంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాడు మా ఇన్స్టిట్యూట్లో. పార్ట్ టైం కోర్స్ అది. వారంలో 3 రోజులు 2 hours, మార్నింగ్ 7:30 to 9:30. మధ్యలో ఎంతో పెద్ద ప్రాబ్లం వచ్చి ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు 2 కోర్సులు, ఒకటి ఇంజనీరింగ్, ఇంకోటి పార్ట్ టైం కోర్సు, దాంట్లో ఏదో ఒకటి వదలాలి. ఆ పరిస్థితికి వచ్చాడనమాట. తర్వాత ఆయన చేశాడు ఏమిటంటే, సరే నేను వదిలేస్తాను, ఇది జర్మన్ లాంగ్వేజ్ కోర్సు ఉంది కదా, దాన్ని వదిలేస్తానని లాస్ట్ క్లాస్ ఒక అటెండ్ అయ్యి తర్వాత రేపటి నుంచి రావటం లేదు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఆ రోజు ప్రేయర్లో ప్రతిరోజు ఒక 10 minutes స్వామి వివేకానంద ఈ మాటలు చెప్పాను చూడండి. అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఒక మాట ఆయన స్వామి వివేకానంద చెప్పాడు. దాంట్లో ఏమిటి మీకు చెప్పాను ఇప్పుడే నేను, యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మీ భవిష్యం అని మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఏం చేస్తారో దాన్ని బట్టి మీ భవిష్యం ఉంటుంది. అప్పుడు ఈ మాటలు విన్న అబ్బాయి ఆయనలో ఒక ఇగ్నైట్ అయిందనమాట. ఏమిటి, అరే ఎందుకు వదులుతా, నేను ప్రయత్నం చేయాలి కదా. స్వామి వివేకానంద అదే విషయం చెప్తారు. You are a failure when you do not try, not when you fail in an examination. Examination failure కాదు, if you do not try. అని ఏం చెప్పాడంటే, సరేలే ప్రయత్నం చేస్తాను కదా, ఇంకొద్దిగా ప్రయత్నం చేయాలి కదా, చేస్తేనే సార్. దెన్ హీ కంప్లీటెడ్ బోత్ హిస్ ఇంజనీరింగ్ ఆల్సో అండ్ దిస్ డిప్లొమా ఇన్ జర్మన్ లాంగ్వేజ్. తర్వాత ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ వై లిసన్ టు ద గ్రేట్ వర్డ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. చదవండి, లేకపోతే వినండి అలాంటి వాళ్ళని. అప్పుడేమవుతుందంటే మోటివేషన్ వస్తుంది. బికాస్ వాట్ ఐడియా వీ పుట్ ఇన్ దట్ కమ్స్ అవుట్. మంచి విషయాలు చదువుతూ ఉంటే మంచి విషయాలు వస్తాయి. మోటివేషన్ స్పీచెస్ వింటూ ఉంటే మీకు మోటివేషన్ వస్తుంది అనమాట. దట్స్ వాట్ కమ్స్ అవుట్. సో టు కీప్ అప్ దట్ మోటివేషన్, ఫిల్లింగ్ ది మైండ్ విత్ హైయెస్ట్ ఐడియాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఐఎమ్ రైట్. ఇంకెవరైనా? ఇస్ ఇట్ ఓకే? ఇస్ ఇట్ క్లియర్? నమస్కారం గురుజీ. నమస్తే. అందరిలో ఒక భయం అనేది ఉంటుంది. ఏదన్నా చేయాలని పని అన్నా కానీ ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? కూర్చోండి, చెప్తాను. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 2nd year చదువుతున్నారు. మీకు ఎప్పుడైనా భయం వేస్తే అందరు ఇక్కడ రాలేరు. ఎంతోమంది ప్రయత్నిస్తారు, అందరికి ఇక్కడ సీట్లు దొరకడం లేదు. అంతే, మీకు దొరికిందంటే అర్థం ఏమిటి, మీలో ఏదో ఒక స్పెషల్ శక్తి ఉందన్నమాట. ఆ చిన్నప్పటి నుంచి అక్కడ కేజీ క్లాస్ నుంచి చదువుకుంటూ వచ్చారు కదా, ఎన్నో ఎగ్జామినేషన్ పాస్ చేశారు కదా.
ఆ గురించి ఆలోచించండి. మీరు ఇప్పటిదాకా సాధించిన దాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే భయం వేస్తే ఇవన్నీ చేశాను కదా నేను, ఇంకా కూడా నేను ముందుకు వెళ్తాను. ఇది ఎలా ఉందంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏదో మధ్యలో వచ్చినప్పుడు ఇంకా ఎక్కగలమా అనే ఒక విషయం వస్తుంది. స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక సంఘటన. మా హిమాలయాలో స్వామి వివేకానంద కొండలు ఎక్కుతున్నారు. చాలా దూరం వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక చోట్ల ఒక సన్యాసి ఆయన ఏం చెప్తున్నాడంటే ఎదురు చూస్తున్నాడు. ఇంకా పెద్ద కొండ ముందు కనపడలేదు, అది ఒక కొండ అడ్డంగా ఉంది. దాన్ని దాటి అక్కడికి వచ్చినప్పుడు చాలా పెద్ద కొండ ఉందన్నమాట. దాన్ని చూస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఎలా ముందుకు వెళ్తానండి, నేను అలసిపోయాను అన్నాడట. అప్పుడు స్వామి వివేకానంద చూసి ఆయన ఏం చెప్పాడంటే, మహాత్మా ఇప్పటిదాకా నువ్వు వచ్చావు చూడు, ఎక్కడి నుంచి వచ్చావు నేను చూపించాడట. చూస్తే అంత దూరము, అంటే ఎక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు అది కనిపించడం లేదు. స్మాల్ స్పాట్ స్పెక్ ఇట్ హస్ బికమ్. అంత దూరం నుంచి వచ్చావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఈ కొండ మొత్తం ఒకేసారి ఎక్కలేవు కదా, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతావు నువ్వు. ఎవ్రీ స్టెప్ యూ గో ఫార్వర్డ్. అందువల్లనే ఆ గురించి నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించు, కానీ కొండ యూ డు నాట్ లుక్ ఎట్ ది టాప్ ఆఫ్ ది హిల్, దానిపై చూడడం అక్కర్లేదన్నారు అనమాట. అప్పుడు ఆయనకి ఆ ఒక ఆత్మవిశ్వాసం వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళారు. అలాగే మనకు కూడా ఎప్పుడైతే భయం వేసినప్పుడు ఇప్పటిదాకా ఏమేమి సాధించామో దాని గురించి ఆలోచించాలి. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే, ఇంకా 4 సంవత్సరాలనే కదా, ఎలా చదవాలని కాదు, ఈ రోజు క్లాస్ అటెండ్ అయ్యేది ఆ గురించి ఆలోచించండి. 4 సంవత్సరాల క్రితం కాదు, ఆ గురించి కాదు. టుడే నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, యు ట్రై టు ఫోకస్ ఆన్ దట్, దెన్ ఆల్ యువర్ ఫియర్ విల్ గో అవే. థ్యాంక్ యూ. Very good. Wonderful questions. One more girl is there. Sir, good evening, sir. Namaste, namaste. So, what's the best principle that you have received from Swami Vivekananda? What is the? Best principle. Oh, okay. See, at the different times, different principles have worked best for me. It's not just one. Different principles at different times. Only one thing that I can tell you is that what Swami Vivekananda says, that be fearless. The moment you fear, you are nobody. The moment you fear, you are nobody. Be fearless. Face everything, every situation. What happens after all? Most that can happen is we may die. One day we have to die. Everyone has to die. Those who have taken birth will die. జన్మించిన వాళ్ళందరూ ఒకరోజు మరణించాలంటే కదా, ఎక్కువ అంటే అది అవుతుంది, ఇంకేముంది. సో స్వామి వివేకానంద సేస్ యూ బీ ఫియర్లెస్. ఎందుకంటే భయపడిన వెంటనే ఎన్నెన్నో అవకాశాలు వస్తాయి, దాన్ని కోల్పోతాము. నేను చేయగలుగుతానా అని ఒక భయం వేస్తుంది అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈరోజు మార్నింగ్ కూడా అక్కడ స్టూడెంట్స్ చెప్పాను. ఉషారాణి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆమె క్యాబినెట్ సెక్రటరీ ఉంది. సో షీ వన్స్ ఐ మెట్ హర్ ఇన్ నియర్ హైదరాబాద్, నాగర్ కర్నూల్. అప్పుడు ఆమె అక్కడ లోకల్ కలెక్టర్ అన్నమాట. ఆమె నాకు ఒక విషయం చెప్పింది. అంటే ప్రోగ్రామ్కి నేను వెళ్ళాను, వెళుతూ ఉంటే ఆ ప్రోగ్రాంలో ఆమె కూడా ఉందన్నమాట. స్వామి వివేకానంద గురించి ఒక హై స్కూల్లో ఇదే ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అక్కడ వెళితే ప్రోగ్రాంలో ఆమె కూడా వచ్చింది. తర్వాత ఇది ఆమె వచ్చే ముందే స్టేజ్ ఎదురు ఒక 50 మంది ఈ స్త్రీలు, విమెన్, విలేజ్ విమెన్, దే వర్ డిస్కసింగ్ విత్ యూ. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ ఆస్క్డ్ హర్ వాట్ దే వర్ డిస్కసింగ్, దేర్ ప్రాబ్లమ్స్. కెన్ యూ ఇమాజిన్ ది విలేజ్ విమెన్ కుడ్ కమ్ అండ్ టాక్ టు ది కలెక్టర్. దెన్ ఐ ఆస్క్డ్ హర్ వై, వాట్ మేడ్ దెమ్ టు కమ్ అండ్ డిస్కస్ విత్ యూ. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, నా దగ్గర ఏమని చెప్పుకుంటే ఆ సమస్యకి సమాధానం వస్తుంది, అందుకే వస్తాను నా దగ్గర అని. తర్వాత నేను ఆమె ఏం చెప్పిందంటే, when I was studying in the high school, I had met a collector, seen collector, and so much of this thing I also wanted to become a collector. Collector అవ్వాలంటే ఐఏఎస్ అవ్వాలి కదా, అంత చదవాలి కదా. Then I used to think I am from a village నుంచి వస్తాను, తర్వాత ఇంగ్లీష్ నాకు రాదు, తర్వాత అమ్మాయిని ఎలా అవ్వగలుగుతానని ఆలోచిస్తూ ఉండేవాడిని. తర్వాత ఏమైందంటే, when she always used to think that I want to become, again out of fear she would forget about that. కాలేజ్లో ఉన్నప్పుడు, డిగ్రీలో చదువుతున్నప్పుడు ఒక లెక్చరర్ ఆమెకి స్వామి వివేకానంద పుస్తకం ఇచ్చారు.
ఆ పుస్తకం తీసుకుని ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు దీన్ని చదువు, తర్వాత నీకు తెలుస్తుంది, తర్వాత నేను మాట్లాడతానని. చదువుతున్నప్పుడు దాంట్లో స్వామి వివేకానంద చెప్తారు, నేను ఇప్పుడు చెప్పిన మాటలే, ఆల్ ద పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ యూ డు నాట్ థింక్ దట్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్, ఇఫ్ యూ డు నాట్ ట్రై యు ఆర్ ఎ ఫెయిల్యూర్. ఇవన్నీ చదివిన తర్వాత నేను ప్రయత్నిస్తానని ఆమె ప్రయత్నం ప్రారంభం చేసిందనమాట. ఏమేమి చదవాలి దానికి, ఐఏఎస్ అవ్వాలంటే ఇవన్నీ. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఆమె మెల్లమెల్లగా ఇచ్చేస్తూ దీనికోసం ప్రయత్నం చదువుతూ అంటే స్టడీ చేయాల్సి వస్తుంది. స్టార్టింగ్లో ట్రై చేస్తుంది కదా, సైడ్ బై సైడ్ షీ వాస్ రీడింగ్ స్వామి వివేకానంద. చదువుగా మెల్ల ఏమైందంటే ఆమె మనసులో ఏ స్థాయికి ఎదిగిందంటే ఆమె ఐ విల్ సక్సీడ్. తర్వాత ఆమె చివరికి ఎగ్జామ్ రాసే ఆ స్థాయికి వచ్చినప్పుడు ప్రిలిమ్స్ అని ఉంటాయి, తర్వాత మెయిన్స్ అని ఉంటాయి. మెయిన్స్ రాసే సమయానికి వచ్చేసరికి ఆమె ఏం ఆలోచించేది, సాధించే తీరుతానని ఆ స్థాయికి వచ్చిందనమాట. Then she wrote IIT this thing and examination etc. prelims and mains and other things. Ultimately she became IAS and she was in front of me. So what I say is that this what you called పాజిటివ్ ఐడియాస్ ఎప్పుడైతే మనసులో పెడుతుందో అప్పుడు భయం వెళ్ళిపోతుంది. ఈ విషయము స్వామి వివేకానంద జీవితం నుంచి నేను నేర్చుకున్నాను. వేరే సందర్భాల్లో వేరే రూపంలో అది నాకు సహాయకు వచ్చింది. మీకు కూడా అధ్యయనం చేస్తే ఖచ్చితంగా the power in you is going to manifest, no doubt about it. Thank you. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి ఒకసారి ఫెయిల్యూర్ అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి బయటికి ఎలా రావాలి? మన జీవనంలో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. ఏదైనా ఇంటికి పెడితే ఒక చిన్న పాప లేకపోతే బాబు ఉన్నాడు అనుకోండి, ఆ బాబు నిలబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ చిన్న ఎన్నోసార్లు ప్రయత్నం చేసి కింద పడిపోతూ ఉంటాడు. అయితే ఎప్పుడు ప్రయత్నాన్ని వదలటం లేదు. ఏదో ఒక చైర్ పట్టుకొని ఇంకేదో పట్టుకొని నిలబడడానికి. తర్వాత ఒక రోజు ఖచ్చితంగా నిలబడగలిగే శక్తి వస్తుంది. అందుకే అక్కడి నుంచి మనము దీన్ని ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ప్రాసెస్ చూస్తే ఆ చిన్న పాప లేకపోతే పాప ఆ చిన్నప్పుడు నిలబడగలిగే శక్తి కాళ్ళలో లేదు. ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అది ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. కాళ్ళలో ఉన్న కండరాలు నరాలు మెల్లమెల్లగా డెవలప్ అవుతూ పోతాయి. తర్వాత ఒక 1000 సార్లు కింద పడిన తర్వాత అప్పుడు నిలబడగలిగే శక్తి కాళ్ళకు వస్తున్నాయి అన్నమాట. అంటే ఎవ్రీ టైమ్ దిస్ చైల్డ్ హెస్ ఫాలన్ డౌన్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ ద చైల్డ్స్ అల్టిమేట్లీ స్టాండింగ్ అప్ ఆన్ ఇట్స్ ఓన్ ఫీట్. అందుకే ఫెయిల్యూర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఈ విషయంలో మనము మోటివేషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ. Good afternoon, sir. నమస్తే. Sir, how to stay away from distractions? ఎస్, వెరీ గుడ్, వండర్ఫుల్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనందరికీ తెలుసు, మేము చదువుతున్నప్పుడు ఇలాంటి డిస్ట్రాక్షన్స్ లేవు. ఈ మొబైల్ ఫోన్ ఉండొచ్చు, వెబ్సైట్లు ఉండొచ్చు, టీవీ ఛానల్ ఇవేమి లేవు. అయితే ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నప్పటికీ మీరు చదువుకుంటున్నారు కదా, ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దట్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ బట్ స్టిల్ యూ ఫోకస్ ఆన్ యువర్ స్టడీ. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దట్. అయితే ఎలా హౌ కెన్ వీ కీప్ అవర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ దిస్ డిస్ట్రాక్షన్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. One example I will give you, that is of Pullela Gopichand. Have you heard his name? Pullela Gopichand. Have you heard the name of Saina Nehwal? Have you heard the name of PV Sindhu? Kidambi Srikanth? All badminton players. And the one who has trained all the three, remember now they are at the international level tennis players, all the three. One who has trained them was Pullela Gopichand. And at his young youth, he was also world champion, Pullela Gopichand. And one of our Swamiji wanted to invite him and went to his academy. Hyderabad lo oka Pullela Gopichand badminton academy undi. Akkada ippudu andarni training chestarannamata, istar. అక్కడికి వెళితే
ఆ డోర్లోనే ఒక ఇది ఉంది, ఏంటి, స్వామి వివేకానంద బొమ్మ, అండ్ దేర్ ఇస్ ఎ కొటేషన్. వాట్ ఇస్ ది కొటేషన్? టేక్ అప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లెట్ ద బ్రెయిన్, మసిల్స్, నర్వ్స్, every part of your body be full of that idea, just leave every other idea alone. ఇప్పుడు డిస్ట్రాక్షన్ అనేది చూడండి, దాన్ని ప్రక్కన పెట్టాలి. అంటే మనం దానికి ఏం చేయాలి? గోల్ పైన ఆయన ఏం చెప్పాడంటే, అప్పటి నుంచి నేను ఏం చేశానంటే, చిన్నప్పుడు అంటే హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఆయనకి ఆ కొటేషన్ను, తర్వాత బొమ్మ, స్వామి వివేకానంద బొమ్మ దొరికింది విత్ దట్ కొటేషన్. హైదరాబాద్ రామకృష్ణ మఠం నుంచి పబ్లిష్ చేస్తారు దాన్ని, పోస్టర్ అది, స్వామి వివేకానంద బొమ్మ. చాలా మంది హీరోయిన్స్ పెట్టుకుని ఉంటారు కదా, అలాగే ఆయన తన స్టడీ రూమ్ లో స్వామి వివేకానంద బొమ్మ, తర్వాత ఈ కొటేషన్, జస్ట్ లీవ్ ఎవరీ అదర్ ఐడియా అలోన్. అంటే నీ జీవితంలో ఏం సాధించాలో దాన్ని గుర్తుంచుకో. దాన్ని చూసుకుంటూ మిగతా ఆయన ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళుతూ ఉంటే, సెలవులు ఇంకెక్కడ వెళుతూ ఉంటే ఇతను వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడు కోర్టులో, బ్యాడ్మింటన్ కోర్టులో. ఎవరు? పుల్లెల గోపీచంద్. So that is how he overcame all kinds of distraction and he could focus on what he has to practice. అందువలనే you have to find out a method. ఏ మెథడ్ అది? మీ యొక్క లక్ష్యం గురించి మళ్ళీ గుర్తుంచుకోవడానికి ఒక మెథడ్ కనుక్కోవాలి ప్రతి ఒక్కరు కూడా. everyone has to find their own method. ఆ మెథడ్ ని ఫాలో అయితే then you can come out of the distraction. అంటే గోల్ పైన, మీ యొక్క గమ్యం పైన లక్ష్య ఇది ఉండాలన్నమాట. మీకు మళ్ళీ మీకు గుర్తించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ది డిస్ట్రాక్షన్. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ మెడిటేషన్. రెగ్యులర్లీ మెడిటేట్. ఇట్ విల్ హెల్ప్ యూ స్ట్రెంథన్ యువర్ మైండ్, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఫోకస్ యువర్ మైండ్, కాన్సన్ట్రేషన్. ఎందుకంటే ఈ డిస్ట్రాక్షన్స్ ఎలా వస్తుందంటే, అప్పుడప్పుడు మనకి తెలియక మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒక వాట్సాప్ మెసేజ్ చూస్తూ ఉంటాము, ఫేస్బుక్ చూస్తూ ఉంటాము, లేకపోతే ఇంకేదో వెబ్సైట్ చూస్తూ ఉంటాము, ఏదేదో ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. ఎందుకు? కారణం ఏమిటి? కారణం ఏమిటంటే మన మనస్సు ఇంకా సిద్ధంగా లేదు ఐడెంటిఫై చేయడానికి. ఏది నాకు అవసరము, ఏది నాకు అవసరం కాదు, ఏది నాకు అవసరం, ఏది నాకు అవసరం కాదు, ఇది నాకు అనవసరం అని ఒక తెలుసుకుంటే దాన్ని వదిలిపెట్టేసి నేను ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? రెగ్యులర్ మెడిటేషన్. తర్వాత మంచి ఫ్రెండ్స్తో కంపెనీ ఉంచుకోండి. ఆల్ క్లాస్మేట్స్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, రిమెంబర్. యూ కెన్ కాల్ దెమ్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ మే బి, బట్ యూ విల్ హ్యావ్ ఓన్లీ జస్ట్ 2-3 ఫ్రెండ్స్ విత్ హూమ్ యూ కెన్ షేర్ యువర్ ఫీలింగ్. లేకపోతే నవ్వుతారు, చాలామంది నవ్వుతారు, తర్వాత మీ విరుద్ధ కూడా ఉపయోగించవచ్చు దాన్ని. సో దట్ ఈస్ వై యూ మస్ట్ బి కేర్ఫుల్, హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే షుడ్ బి గుడ్ ఫ్రెండ్స్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్? They should help you when you are down, not by taking you to pub, not by taking you to drugs, but rather motivating you. Don't worry, if you are not studied properly, let us together we will sit and study. I will help you studying. That kind of friends, remember, this kind of friends are required. So have such kind of friends, then you can overcome the distractions. Is it okay? Answer. Okay, thank you. Good evening, sir. Namaste. సార్, అది స్వామి వివేకానంద గారు ఇంకా చాలా మంది చెప్పారు ధర్మం వైపు నుంచమని. కానీ ధర్మం వైపు నుంచి అంటే చాలా ఆటంకాలు, చాలా బాధలు వస్తాయి కదా సార్. ధర్మం వైపు నుంచి అంటే చాలా ఆటంకాలు, చాలా బాధలు వస్తాయి కదా సార్. అన్ని బాధలు పడుతూ ఒక ధర్మం వైపు నుంచడం బెటరా, లేకపోతే అధర్మం వైపు వెళ్ళడం బెటరా? వెరీ గుడ్, వండర్ఫుల్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే, వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ది రైట్ పాత్, whether you are following the wrong path, one has to suffer. That is the whatever nature of this world. ఎందుకంటే there is no free meal in this world. Free meal అంటే ఏమిటి? మొత్తము మీకు ఇవ్వబడుతుంది అని అది ఏమి లేదు. ఇప్పుడు సత్యాన్ని పట్టుకుంటే ఇప్పుడు నాకు కష్టపడాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పితే తరువాత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు స్టూడెంట్గా ఉన్నారనుకోండి, మీ ధర్మం ఏమిటి? స్టడీ చేయడం. ఛాత్రాణం అధ్యయనం తప, స్టడీ చేయడం. ఇప్పుడు మీరు చేయలేదనుకోండి, తర్వాత ఏమవుతుంది? ఇప్పుడేమో హాయిగా టైం ఫ్రెండ్స్తో, స్టూడెంట్ లైఫ్ ఇస్ గోల్డెన్ లైఫ్, ఫ్రెండ్స్తో టైం చేయడం,
తర్వాత ఇది ఏదేదో ఉంటాయి కదా, అవన్నీ చేసి టైం వేస్ట్ చేస్తున్నాను అనుకోండి, హాయిగా ఉందండి స్టూడెంట్ లైఫ్ అనుకుంటారు అనుకోండి. అయితే ఈ కోర్స్ అయిపోయాక మీకు సర్టిఫికేట్ చేతికి వస్తుంది, ఎలాగో పాస్ చేశారనుకోండి. తర్వాత నేను చెప్పాను కదా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయికి 10 ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. తర్వాత ఆయనకి ఏం చెప్పాడు, అన్ని చోట్ల ఏం చెప్తున్నారంటే, యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, యూ హ్యావ్ ఎ సర్టిఫికేట్ బట్ యూ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో లేటర్ ఆన్ యూ విల్ హ్యావ్ టు సఫర్ ఫర్ దట్. అందువలనే దట్ ఈస్ వై ధర్మాన్ని పట్టుకోవడమే మంచిది. ఇప్పుడు కష్టం వస్తుంది, తర్వాత రాదు. ఒకవేళ ధర్మాన్ని వదిలిపెడితే ఇప్పుడు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ కష్టాన్ని అనుభవించాల్సిందే. ఇది ఎలా ఉంటుందంటే, ధనం సంపాదించామనుకోండి, మీరు బ్యాంక్లో కొద్దిగా డిపాజిట్ పెడతారు. ఒకవేళ దాన్ని సంపాదించకపోతే ఏం చేయాల్సి ఉంటుంది, ఇది యూ హ్యావ్ టు టేక్ లోన్. మనమే సంపాదిస్తూ ఉంటే కష్టం వచ్చినప్పుడు దాని నుంచి మనం ఖర్చు పెట్టవచ్చు. ఇప్పుడు మీ దగ్గర చాలా అప్పులు ఉన్నాయనుకోండి, కష్టం వచ్చింది, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు మీరు? సో దట్ ఈస్ వై ఇట్ లుక్స్ టేకింగ్ లోన్ అండ్ స్పెండింగ్ ఇట్ లుక్స్ టు బి నైస్ ఫర్ ద టైమ్ బీయింగ్. అయితే వెన్ యూ లుక్ ఎట్ ఎ లాంగ్ రన్ దెన్ యూ విల్ ఫైండ్ ఇట్స్ ఎ వెరీ రాంగ్ థింగ్. అందువలనే ఏం చేయాలంటే, ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుంటే సరైన మార్గంలో ముందుకు వెళితే, ఒకటి మన లోపల శక్తిని పెంపొందిస్తుంది. అధర్మాన్ని పట్టుకుంటే మనల్ని బలహీనుల్ని చేస్తుంది. అబద్ధాలు చెప్పడము, మోసం చేయడం, ఇలాంటివన్నీ ఏం చేస్తుంది, మనల్ని బలహీనుల్ని చేస్తుంది. మనం సత్యం పట్టుకుంటే, మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తే, స్వామి వివేకానంద చెప్తారు, లీస్ట్ వర్క్ డన్ ఫర్ అదర్స్ విల్ గివ్ యు ట్రమండస్ పవర్. మిగతా వాళ్ళ కోసం, పరుల కోసం కొంతైనా నువ్వు సేవలు చేయగలిగితే అది నీకు ఎంతో శక్తినిస్తున్నట్టుంది అంటారు స్వామి వివేకానంద. సో దట్ ఈస్ వై యూ బికమ్ స్ట్రాంగ్. వెన్ యూ హోల్డ్ ఆన్ టు ట్రూత్ యూ బికమ్ స్ట్రాంగ్. స్ట్రెంగ్త్ కమ్స్ వెన్ యూ హోల్డ్ ఆన్ టు అన్ట్రూత్. వెన్ యూ హోల్డ్ ఆన్ టు ది అధర్మ మార్గాన్ని పట్టుకుంటే బలహీనుడిగా చేస్తుంది. అందువలనే చాయిస్ ఈజ్ అవర్స్, వెదర్ వీ వాంట్ టు గో టు ది రైట్ పాత్ ఆర్ రాంగ్ పాత్. హోప్ ఇస్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ. Good evening, sir. Namaste. My question is, how to get self-satisfaction from the things we do? Yeah, wonderful. So, self-satisfaction comes out of doing the work properly. మంచిగా చేయాలి, చేసే ప్రతిని. How it happens is that the excellent way of doing work ultimately gives the satisfaction. దాన్ని చేయాలంటే ముందుగా మనల్లో ఒక క్వాలిటీ డెవలప్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ క్వాలిటీ? క్వాలిటీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ వాట్ వీ ఆర్ డూయింగ్. ఏమవుతుందంటే, మనకి తెలియకుండా ఒక చెడ్డ అలవాటు చేసుకుంటాం మనం. అదేమిటి? ఒక పని చేస్తున్నప్పుడు ఇంకోటి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఉదయం లేచినప్పుడు ఫస్ట్ పని మనం అందరూ చేస్తుంది ఏమిటి? బ్రష్ చేస్తాం. రేపు ఒకసారి చూడండి, బ్రష్ పేస్ట్ తీసుకుని బ్రష్ ప్రారంభిస్తాం కదా, అప్పటిదాకా మనకు గుర్తుంటుంది. తరువాత మనస్సులో నిన్నటి కాలేజీలో జరిగిన గొడవ, ఈరోజు కాలేజ్ ఏం చేయబోతున్నాము, ఇలాంటిది ఏదో ఆలోచన ఉంటుంది. మెకానికల్గా బ్రష్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, రోజు ఈ పని చేస్తుంటాం కదా, తెలియకుండా మన మనసుకి ఒక అలవాటు ఏమిటంటే, ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో గురించి ఆలోచించు. బ్రేక్ఫాస్ట్, ఏదో మంచి బ్రేక్ఫాస్ట్ అమ్మ తయారు చేసింది, ఒక 1 స్పూను 2 స్పూన్ తినంత వరకు చాలా బాగుంది అనుకుంటాము. తర్వాత ఎదుట టీవీ ఉంటుంది, లేకపోతే న్యూస్ పేపర్, లేకపోతే మొబైల్ చేతుల్లో, దాన్ని చూసుకుంటూ తింటాం. అంటే తింటున్నప్పుడు నిజంగా వీళ్ళు ఏం చెప్తారంటే, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈటింగ్ ఆల్సో, రిలీష్ వాట్ యు ఆర్ ఈటింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ డైజెస్ట్ ఇట్ ప్రాపర్లీ. అయితే మనం ఏం చేస్తాము, ఏదో చూసుకుని తింటూ ఉంటాం అన్నమాట. నౌ వాట్ హ్యాపన్స్, అన్నోయింగ్లీ మీ మనస్సుకి ఇంకో అలవాటు చేశారు. ఏమిటి? వెన్ యు ఆర్ డూయింగ్ ఈటింగ్, దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఇలా అయినప్పుడు ఏమవుతుందో, తెలియకుండా పని చేస్తున్నప్పుడు, ఏ పని చేస్తున్నప్పుడు కూడా సగం మనసు ఎక్కడ ఉంటుంది, సగం మనసు ఇంకెక్కడ ఉంటుంది. ఇంపార్టెంట్ ఎగ్జామ్ వచ్చింది అనుకోండి, దానికోసం చదవడానికి కూర్చున్నారు, 5 minutes ఫోకస్ చేశారు. తర్వాత మీ మనసు చెప్తుంది, నువ్వే నాకు నేర్పించావు కదా,
ఒక పని చేస్తున్నప్పుడు ఇంకోటి నువ్వు చేస్తుండని, అందుకే నువ్వు ఇక్కడ చదువు, నేను కొంత బాంబే, ఢిల్లీ అవన్నీ తిరిగి వస్తానని మనసు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వై దిస్ ఈజ్ ఎ హ్యాబిట్. ఈ హ్యాబిట్ని మార్చాలంటే చిన్న చిన్న పనుల మీద ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. The more and more you are able to focus and concentrate on the work you are doing, more and more satisfaction you get. The only way to get satisfaction out of work is any kind of work. Work doesn't matter. The way you are doing, ఎలా చేస్తామో అది చాలా ఇంపార్టెంట్. చాలా మనం ఇచ్చేస్తే తర్వాత దాంతో పాటు స్వార్థాన్ని కొద్దిగా వదిలిపెట్టాలి. పనుల కోసం కొద్దిగా మనం పనిచేస్తూ ఉంటే అది మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ అని ఉంటుందన్నమాట. ప్రతి మాటికి సెల్ఫిష్నెస్ కాదు, నాకేం దొరుకుతుంది ఆలోచించడం కాదు. కొద్దిగా సమాజం కోసము, మనమున్నే పరిసరం కోసము, దేశం కోసం కూడా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రయత్నంతో చేసే పనులు, ముఖ్యంగా చేసే పనుల పైన ఫోకస్ చేయడం చేస్తూ ఉంటే you will get tremendous satisfaction, because that is the only way to do work excellently. Excellence comes out of focus of your mind on the work at hand. Thank you. I am very very thankful to all of you. ముందు ఆయన సార్ చాలా ప్రయత్నం చేశారు, చాలా బాధపడ్డారు పాపం, ఎవరు ప్రశ్నలు వేయడం లేదని. అయితే చూస్తే ఎంతో మంచి మంచి ప్రశ్నలు వేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్.